వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు దేవేంద్ర. మీరు చూస్తున్నారు ఛానల్ డెవలపర్ దేవేంద్ర. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దాకా డేటా టైప్స్ నేర్చుకున్నాం. లిస్ట్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్స్ కూడా తెలుసుకున్నాం. ఓకే, మనం ఇప్పుడు తెలుసుకోబోయే నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ వచ్చేసి టపుల్స్. ఈ టపుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి నార్మల్గా మ్యాథమెటిక్స్లో చూసారు కదా, కోఆర్డినేట్ జామెట్రీ అని ఒక టాపిక్ ఉంటుంది. ఆ కోఆర్డినేట్ జామెట్రీలో మనం ఏదైనా 2 నెంబర్స్ కావాలంటే ఏం చేస్తాం, ఒక కోఆర్డినేట్ పాయింట్ కావాలంటే 2 పాయింట్స్ కావాలి, ఎక్స్ కమ్మ వై అని 2 పాయింట్స్ కావాలి. ఆ రెండింటిని మనం రాసే స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఒక రౌండ్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం, ఒక ఎలిమెంట్ పెడతాం, కామా పెట్టి ఇంకో ఎలిమెంట్ పెడతాం. సేమ్ ఈ టపుల్స్ అనేవి కూడా సేమ్ అదే. బట్ దీనిలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ టపుల్స్ అనేవి ఇమ్యూటబుల్, అంటే ఇది మార్చబడవు. ఇమ్యూటబుల్ అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టపుల్ క్రియేట్ చేస్తా, దాన్ని మార్చగలమో లేదా చెక్ చేద్దాం మనం. ఓకే, TP1 ఈక్వల్ టు టపుల్ అనేది ఫస్ట్ స్క్వేర్ రౌండ్ బ్రాకెట్తో ఓపెన్ అవుద్ది 20, 30. టపుల్ నేను క్రియేట్ చేసా. ఇప్పుడు నేను TP1 అన్నాను, ఎంటర్ చేసా. TP1 అని ఎంటర్ చేయగానే 20, 30 అని వచ్చింది. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. లిస్ట్లో మనం ఒక ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే ఇండెక్స్ నెంబర్ తెలియాలి. సేమ్ అలాగే టపుల్లో కూడా ప్రింట్ చేయాలంటే ఇండెక్స్ నెంబర్ తెలియాలి. కుదురుదేమో చూద్దాం. TP1 0 అంటే 20 ప్రింట్ అయింది. ఓకే, లిస్ట్లో అయిన ఆపరేషన్ ఇక్కడ అయింది. మీకు చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో, ఇది ఒక లాజిక్ పట్టుకుంటే అన్నిటికీ కామన్గా ఉంటుందని. ఓకే, TP1 అనేది అయింది మనకి సేమ్ ఎలిమెంట్ అనేది. ఇప్పుడు నేను చూస్తే కానీ నెక్స్ట్ చూసే ఎలిమెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను దీంట్లో ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలి, అంటే మోడిఫై చేయాలి దీన్ని. ఇప్పుడు దాకా నేను ఏం చేస్తాను, జస్ట్ దానిలో ఉన్నాయి లేదు చూశాను, ఇప్పుడు మోడిఫై చేయబోతున్నా. కుదిరిదేమో చూద్దాం. TP1 డాట్ అపెండ్ 50 ఎంటర్ చేయగానే అవ్వదు. ఎందుకని, ఇది ఒక టపుల్. చూసారు కదా, మనకి ఎర్రర్ అనేది వచ్చింది. చూస్తే కదా ఇక్కడ ఎర్రర్ చదువుతాను, మీరు వినండి. టపుల్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ అపెండ్, అంటే దీంట్లో అసలు అపెండ్ అనే ఫంక్షన్నే ఉపయోగించకూడదు దీనికి. ఎందుకని, ఈ టపుల్స్ని ఎందుకు వాడతామంటే, సర్టన్ డేటా ఎప్పటికీ చేంజ్ అవ్వకూడదు, దానికి ఒక డైమెన్షన్ మార్చకూడదు. అలాంటప్పుడు ఈ టపుల్ అనేది మనం ఇంపార్టెంట్గా బాగా వాడతాం. ఇప్పుడు క్లాస్లో పిన్ నెంబర్స్ ఉంటాయి, మీ బీటెక్ అయ్యేదాకా ఆ పిన్ నెంబర్స్ అనేది చేంజ్ అవ్వకూడదు. అప్పుడు ఏం వాడచ్చు మనం, ఈ టపుల్స్ వాడచ్చు. అర్థమైంది మీకు? మీ మార్క్స్ అనేది చేంజ్ అవ్వచ్చు, మారచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీ పిన్ నెంబర్స్ అనేవి ఒకసారి వచ్చిన తర్వాత మీకు 4 ఇయర్స్ అయ్యేదాకా మీకు పిన్ నెంబర్స్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఎందుకంటే చేంజ్ అయితే మీ యొక్క ఐడెంటిటీ అనేది మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆధార్ కార్డ్ నెంబర్ అది చేంజ్ అవ్వకూడదు. ఆ డేటా అంతా ఎలా ఉంటుంది, అది ఒక టపుల్లో ఉంటుంది. ఎందుకంటే అది మళ్ళీ ఎవరో దాన్ని డిలీట్ చేయకుండా, ఎవరో మోడిఫై చేయకుండా ఉంటుందని. అర్థమైంది కదా? ఈ టపుల్స్ అనేది బాగా సెక్యూర్ డేటాకు ఉపయోగిస్తాం మనం. ఈ టపుల్స్లో నార్మల్గా మనం అపెండ్ ఫంక్షన్ వాడలేం, రిమూవ్ ఫంక్షన్ వాడలేం, పాప్ ఫంక్షన్ వాడలేం, డెలీట్ ఫంక్షన్ వాడలేం, ఏది ఫంక్షన్ వాడలేం. మహా అయితే మీరు ఏం చేయగలరంటే, ఇంకో కొత్త టపుల్ క్రియేట్ చేసుకుని ఆ టపుల్ని వదిలేయాలి అంతే. అర్థమైంది కదా? కొత్త టపుల్ అనేది మనం క్రియేట్ చేయాలి, లేదా ఈ టపుల్ని వదిలేయాలి. నేను ఇప్పుడు ఒక 2 ఎలిమెంట్స్ క్రియేట్ చేశారు. కోఆర్డినేట్ జామెట్రీలో 2 ఉంటాయి కాబట్టి అనుకోమాకండి. ఇంకో టపుల్ చేసి చూపిస్తాం. TP1 ఈక్వల్ టు 1, 2, 1, 2, 5, 6, 7. ఓకే, ఎంటర్ చేయగానే TP1 అనగానే చూస్తే కనుక అవుట్పుట్ వచ్చింది. ఇదొక టపుల్. క్లియరా? మనం ఈ టపుల్ ఫార్మేట్ అనేది చాలా ఇంపార్టెంట్ పైథాన్లో. ఎందుకు ఇంపార్టెంట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గేమ్ తయారు చేస్తున్నాం అనుకోండి. గేమ్ తయారు చేస్తుంటే కింద ఒక స్పేస్షిప్ అనేది షూట్ చేస్తుంది, పైన ఏలియన్స్ని షూట్ చేస్తున్నప్పుడు దానికి ట్యాబ్ అనేది మనకి 4 పిక్సెల్స్ తెలుసు కదా, మనకి 480 పిక్సెల్స్, 1080 పిక్సెల్స్. అలాగా ఈ టపుల్లోనే మనకు పిక్సెల్ వాల్యూస్ అనేవి పెట్టుకుంటాం. ఎందుకని, గేమ్లో ఏమైనా కానీ ఫోన్లో పిక్సెల్స్ ఏదైనా పెరగకూడదు బుక్ మన, ఎందుకంటే ఫోన్ సపోర్ట్ చేయదు. అంటే అక్కడ మ్యాండేట్ అది అసలు అపెండ్ అవ్వకూడదు, రిమూవ్ అవ్వకూడదు, మోడిఫై అనేది అవ్వకూడదు అసలు మొత్తానికి. సో అలాంటి చోట, ఈ పిక్సెల్స్ చోట ఈ టపుల్స్ అన్ని గ్యారంటీగా మనం వాడాలి. అర్థమైంది కదా? డైమెన్షన్స్ చెప్తే మనకి డైమెన్షన్ దగ్గర పక్కాగా మనం ఈ టపుల్స్ అనేవి వాడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు టపుల్స్ అనేవి అర్థమైనాయి అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, దీనిలో క్విజ్ క్వశ్చన్ అడుగుతున్నాను. లాస్ట్లో మీకు ఆ క్వశ్చన్ చూసి దాని యొక్క ఆన్సర్ అనేది కామెంట్లో తెలియజేయండి. అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, నేను చెప్పిన తర్వాత మీ కంప్యూటర్లో మీకు అది రాకపోతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఏది అడిగినా నేను మీకు ఆన్సర్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.